నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేబినెట్ సబ్ కమిటీ కులగణన నివేదిక 55.85% బీసీలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల కోడ్ పేరిట పథకాలను ఆపే కుట్ర మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల కమిషన్కు వైసీపీ వినతి పత్రం అందజేత. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమైంది. కులగణన వివరాలు సబ్ కమిటీకి వివరించింది. కమిషన్ బీసీ కోటాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. కులగణన సర్వేలో 55.85% బీసీలు ఉన్నట్లు తేల్చారు. కొత్త లెక్కల ప్రకారం పథకాలు రిజర్వేషన్ల అమలు సన్నాహాలు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు 40% కోట పెంచుతామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని అన్నారు. మొత్తం 51 రోజుల పాటు కులగణన సర్వే నిర్వహించారు. సర్వేలో 103,889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9% కుటుంబాలను సర్వే చేశారు అధికారులు. సర్వేలో 3,54,00,000 మంది తమ వివరాలను వెల్లడించారు. 3.1% సర్వేలో పాల్గొనలేదని కమిషన్ రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. సభలో కులగణన నివేదిక ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ నివేదికపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలపనుంది. తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రగాఢ ఆకాంక్ష అది నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. మా ప్రియతమ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే, బ్యాక్గ్రౌండ్ పోతే, భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్లో
మరి ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి మేము మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ పేరుతో సంక్షేమ పథకాలను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. హామీ ఇచ్చిన పథకాలని అమలు చేశాకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఒకసారి ఓట్లేసి మోసపోయారని మళ్లీ అలాంటి పొరపాటు చేయరాదని ప్రజలకు సూచించారు. తిమ్మాపూర్ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో హరీష్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చెప్పే మాయమాటలు నమ్మరాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం మాట తప్పారు. రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడతాయని జనవరి 26న అన్నదాతలు రాత్రంతా ఎదురు చూసిన సెల్ ఫోన్లలో టకీ టకీ శబ్దం అనేది రాలేదు. కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. వివిధ రకాల వృత్తులను ప్రోత్సహించారు. కాంగ్రెస్ మాత్రం ఉన్న పథకాలను పూర్తిగా బంద్ చేసింది. వారి మోసాలను గుర్తించి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట. పాపం కో అప్లికెంట్గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు, నీకు లోన్ ఇయ్యము అన్నారట. ఈ 13 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక, బ్యాంకులకు పోతే అప్పు రాక, ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా యువ బిల్డర్, ఇప్పుడిప్పుడే పైకి వస్తా ఉన్నాడు. 39 సంవత్సరాల వయసు. పాపం 5 సంవత్సరాల చిన్న పాప, పసిపాప ఉంది ఆయనకు. ఆ అమ్మాయి రాత్రంతా నాన్న నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు. మా వాడి ప్రాణం పోయింది, ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే 14 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం, మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే. రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా 10 ఏళ్లు వృద్ధిలో నడిచింది. లక్షలాది మంది దాని మీద బ్రతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు. ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి. వాళ్ళ ఆయన భార్య చెప్తా ఉంది, హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం. వాస్తవానికి
ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం, 13-14 నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం, చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోవడం, బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం, ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా, నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది. అంటే ఇలా నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లని ఊలగొడుతుందట, అంతా హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని ₹1 అప్పడగలే, ప్రభుత్వాన్ని ఏం గ్రాంట్ అడగలే, వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తా ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినావు నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు. రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లున్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా. తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్ట అంటివి. కొట్టిన వాళ్ళ సంగతి ఏంది? ఏపీలో ఈ నెల 3న జరగనున్న పలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన తిరుపతి, నెల్లూరు, ఏలూరు, పాలకొండ, హిందూపురం, తుని, నూజివీడు, గురిజాల, కొవ్వూరు, నందిగామకు చెందిన మున్సిపల్లో మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు సోమవారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాలని, వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికలు జరిగే ప్రాంతం వద్ద గట్టి పోలీసు బందోబస్తు కల్పించాలని, సీసీ కెమెరాల మధ్య ఎన్నికల నిర్వహణ జరగాలని ఆమెను కోరారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్ అబ్జర్వర్లు నియమించాలని విన్నవించారు. అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం, ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి, అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి, ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడకుండా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనేది. ఈ రోజు వివిధ
పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజారిటీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచోబెడతారు? మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థిని నుంచోబెట్టారు? ప్రజలు తెలీదా? ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం, వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు, ప్రలోభాలకు లొంగని వాళ్ళని భయపెడుతున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని, ప్రతి ఒక్కరికి కూడా ఓటేకి వేసే ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రలోభాలు, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి బలం లేకపోయినప్పటికీ కూడా ఈ 1922వ సంవత్సరంలో మాకు ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇలాంటి సందర్భంలో మీకు బలం లేకపోయినప్పటికీ కూడా మీకు అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహ నిర్బంధం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డివిజన్ పోలీసులు తిమ్మంపల్లి గ్రామంలో భారీ బందోబస్తు చేపట్టారు. ఎన్నో ఆటంకాలు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కాందాడం లేదు. ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే తాడిపత్రిలో పోలీస్ అధికారులు గ్రామంలో ఉండేటువంటి ముఖ్య నాయకులను అందరినీ కూడా గ్రామాలలోకి రావాకండి, మీరుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా ప్రతి మెత్తనుగా అందరినీ కూడా గ్రామాలలోకి నాయకులు రానిపోవడం. దానికి తోడు తాడిపత్రిలో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం 0 రోడ్లో, ఎల్లనూరు రోడ్లో విద్యార్థులు మహిళలపైన దాడులు జరగడం కూడా జరుగుతుంది. ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండేయడము కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా, మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు. దండించినా కూడా ఈ బంగాకి దాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడం, కత్తిపోట్లతో పొడచడం. ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది. అంటే ఎవరిని ఏం చేస్తాన్నా కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులే గలాటాలు చేయాలా, మహిళలను కించపరచల్లా, వేరే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది. ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీకి పిలుచుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ దగ్గర ఇచ్చే పరిస్థితి. ఎప్పుడన్నా మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థినిలే జాగ్రత్తగా కాలేజీకి పోవాలి, అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట, పోయే వాళ్ళే పోవాలి. ఏ విధంగా పోతారు? రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేది ఏంటికి? పిల్లలు చదివించుకోవడానికి కోసం వాళ్ళను నాండారు కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే. ఈరోజు కూడా నేను తాడిపత్రికి పోదామంటే నువ్వు కోర్టుకు వేసినావు కదా, పోలీసులు పంపించలేదని
అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని చెప్తాను. అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ప్రమేయం ఉండాలా. పోయాలి నేను పోకపోతే తాడిపత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా? అది లేదు. నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చే కన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి? వ్యవస్థ అనేది ఏంటుకుంది? కనీసం ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా. ఏం నా ఒక్కరి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరింటికి వెళ్ళబోయే హక్కు ఖచ్చితంగా ఉంది. నేనేమో ఏరే దేశానికి పోతాంటేనో ఏరే ఇది పోతాంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తే కూడా నేను ఈ రాష్ట్రానికి తాడిపత్రికి పోవాలంటే వీసా అవసరం ఉంది, నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడిపత్రికి పోయేదానికి ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొకరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. నిన్న కూడా మాట్లాడినారు. నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు, కానీ నన్ను తుమ్మంపల్లిలో పెట్టుకొని నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, నువ్వు చేసి చూస్తాము మేము అనుకుంటే నువ్వు తుమ్మంపల్లిలో కూడా ఉండలేమని. అయ్యా నేను ఈరోజు కూడా చెప్తాను, నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి. మీరు ఏం మాట్లాడుతాడో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్నట్లు పోతాను. ఏంటికంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను. వాళ్ళు ముక్కుబడి తీర్చుకోనప్పుడే అవి చేనులలో ఆడేయడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తుంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేబినెట్ సబ్ కమిటీ కులగణన నివేదిక 55.85% బీసీలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల కోడ్ పేరిట పథకాలను ఆపే కుట్ర, మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల కమిషన్కు వైసీపీ వినతి పత్రం అందజేత. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.